ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున మా పిలుపును మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం మాకు చాలా కాలంగా పెరిగిపోయిన బకాయిలు, అలాగే చాలా కాలంగా ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న ప్యాకేజీలు రివిజన్ కొరకు మా ప్రయత్నాలు, అలాగే గవర్నమెంట్ వారి స్పందన, అలాగే కొత్తగా రాబోతున్న యూనివర్సల్ హెల్త్ స్కీములో మా బాధ్యత, అలాగే మా సహకారం, దాంతోపాటు మాకు కావలసిన ప్యాకేజ్ రివిజన్ గురించి గవర్నమెంట్ వారికి తెలియజేయటం, ఈ ముఖ్య ఉద్దేశాలతో మీకు పూర్తిగా అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హెల్త్ కేర్లో జరుగుతున్న మార్పులు వాటిని పూర్తిగా తెలియజేయాలనే ఉద్దేశంతో చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసాం. దానిలో ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు పద్దాక ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపున మిమ్మల్ని పిలవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా కొంచెం సవివరంగా చెబుతాం. ఆ తర్వాత మీకు పూర్తిగా ప్రెస్ నోటు, అలాగే ఈరోజు జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకటించడం జరుగుతుంది. ముందుగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 5 నుంచి 7 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు చూపిస్తాం. ముందుగా మాకున్న బకాయిలు జూన్ 2002 నాటికి మాకు 2250 కోట్ల రూపాయల బకాయిలు ఉండటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారికి మా బకాయిలు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ 14 నెలల్లో యావరేజ్గా నెలకి 380 కోట్ల రూపాయల విలువైన పనులు నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తూ ఉంటాయి. 5320 కోట్ల రూపాయల పనులు ఈ 14 నెలల్లో చేయడం జరిగింది. గవర్నమెంట్ వారు మాకు పే చేసింది 3800 కోట్ల రూపాయలు. సో దాంట్లో ఒక 45 రోజులు మా పేమెంట్ సైకిల్ 45 రోజులు ఉంటుంది. అందులో ఒక 570 కోట్లు ఆ పేమెంట్ సైకిల్ 570 కోట్ల పేమెంట్ సైకిల్లో 45 రోజులు డ్యూ ఉంటుంది. అవి తీసేయక ఈ సంవత్సరం ఈ 14 నెలల్లో మేము చేసిన దానిలో బకాయిలు 500 కోట్లు మిగిలిపోగా పూర్వపు బకాయి 2250 కోట్లు కలిపి 2700 కోట్లు మాకు బకాయిలు మిగిలిపోవడం జరిగింది. రీసెంట్గా మన హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. ఆ లెక్కలకి ఈ లెక్కలకి ఎటువంటి తేడా లేదు. మాకు బకాయిలు 2700 కోట్లు ఉన్నాయని గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే 2000 కోట్ల రూపాయలు స్క్రూటినీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ స్క్రూటినీకి యాజ్ పర్ ఎంఓయూ ఉన్న టైం 45 రోజులు అయితే ఆల్రెడీ ఇంచుమించుగా 400 రోజులు అయింది వాటిని స్క్రూటినీ చేయడానికి తీసుకున్న టైం. ఇంకా స్క్రూటినీ చేయకుండా 670 కోట్లు మాత్రం సిఎంఎఫ్ఎస్ పంపించి మిగతా స్క్రూటినీలో ఉన్నాయి అన్న విషయాన్ని మేము నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఆ 2000 కోట్లని తొందరగా రీచ్ చేయమని మేము కోరుతున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. అసలు ఈ ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయినప్పుడు 2010లో ప్యాకేజ్ రేట్ ఎంత ఉన్నాయి, ఈ రోజు 2025లో ఎంత ప్యాకేజ్ ఉంది, ఆనాటికి ఈనాటికి మన ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎంత పెరిగింది. ఇందులో దురదృష్టకరం ఏంటంటే ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఆ రోజు 10,000 ఉంటే ఈ రోజు 40,000 అయింది. ఈ మిస్ మ్యాచ్ అంటే పెరిగిన ధరలు, పెరిగిన మ్యాన్ పవర్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోకుండా పరిగణలోకి ఈ రేట్లు అదే రీతిలో ఉంచి ఉండటం, ఈ మిస్ మ్యాచ్ మూల హాస్పిటల్స్ పద్దాకా కూడా ఈ పేమెంట్స్ చేయట్లేదు, మేము పని చేయలేకపోతున్నామని మేము ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ పేమెంట్స్ రివైజ్ చేయమన్నట్టు అనే పరిస్థితి నుంచి అసలు పాత బకాయి ఇవ్వండి మహాప్రభు అనే స్టేజ్కి ఆసుపత్రిలో రావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇవి మీకు చూపిస్తున్న రేట్లన్నీ కూడా ప్రముఖ సంస్థలు లైక్ ఎయిమ్స్ లాంటి గవర్నమెంట్ సంస్థలు కొటేషన్స్ పిలిచిన రేట్స్ అండి. అంటే 2010లో ఒక స్టెరైల్ గ్లౌజ్ ని 10 రూపాయలకి పిలిస్తే ఈరోజు 22 రూపాయలు అయింది. ఐవి క్యాన్యులా 22 రూపాయలకి 40 రూపాయలు అయింది. సిరెంజ్ 3 రూపాయలది 6 రూపాయలు అయింది. అట్లాగే సూచన మెటీరియల్స్ 135, 325. గవర్నమెంట్ వారు ఇచ్చే పవర్ ఖరీదు
5.5 రూపాయలు ఉంటే ఈ రోజు 7.5 రూపాయలు మినిమం ఉందండి. ఆరోగ్యశ్రీ వాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 40,000 చేశారు. మెడికల్ ఎక్విప్మెంట్ 200% పెరిగింది. సో యావరేజ్ గా ఏది చూసుకున్నా కానీ 150 నుంచి 200% ధరలు అన్ని పెరిగింది. నెక్స్ట్ ప్లీజ్. మ్యాన్ పవర్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రకటించే మినిమం వేజెస్ స్కేల్ అండి. అది 2010లో 7,500 రూపాయలు మేనేజర్ ఉంటే ఈరోజు 15,000 ఉంది. జూనియర్ డాక్టర్ ఆ రోజు 8,000 ఉంటే ఈరోజు 34,000 ఉంది. ఒక ల్యాబ్ టెక్నీషియన్కి 7,000 ఉంటే ఈరోజు 25,000 ఉంది. అబ్సల్యూట్ గా మ్యాన్ పవర్ కాస్ట్ చూడండి ఎంత పెరిగిందో. 200 నుంచి 250% యావరేజ్ గా ప్రతి దాని మీద కూడా మేము చెప్తున్న రేట్లు అనేది గవర్నమెంట్ విధిస్తున్న రేట్లే అంత పెరిగింది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇప్పుడు ఆ రోజు ఉన్న ప్యాకేజ్ రేట్లు 2010లో, ఈ రోజున్న ప్యాకేజ్ రేట్లు చూద్దాం. ఒక లాంగ్ బోన్ ఫ్రాక్చర్ ఆ రోజు 44,000 ఉంటే ఈ రోజు టారిఫ్ 42,000 చేశారు. ఇంకా కొంత తగ్గింది. అదే ఒక చట్ట విరిగిపోతే ఆ రోజు 22,000 ఇస్తే ఈ రోజు 32,000 ఇస్తున్నారు. ఇది ఒక్క ప్యాకేజ్ మాత్రం ఒక 40% పెరిగింది. మిగతా అన్ని చూడండి మీరు. ఒక కార్డియాలజీ చూద్దాం, మీకు అందరికీ కామన్ గా తెలుస్తుంది కాబట్టి. ఆ రోజు 80,000 రూపాయలు బైపాస్ ఇస్తే ఈ రోజు 1,10,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 29% మాత్రం పెంచారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ ప్యాకేజెస్ ఆ రోజు నుంచి 2010 నుంచి ఈనాటి వరకు యావరేజ్ గా 8 నుంచి 10% మించి పెంచలేదు. నెక్స్ట్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్స్ ముఖ్యంగా మనకి భారతదేశంలో ఉన్నవండి, మన రాష్ట్రంలో ఉన్నవండి, కోరుకోగానే హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటే ముఖ్యంగా పెద్ద పెద్ద హాస్పిటల్ కన్నా ఒక 25-50 బెడ్ల హాస్పిటల్ మనకి చెరువులో ఉంటాయి. ఈ రేట్లతో ఈ హాస్పిటల్స్ లో కూడా సర్వీసెస్ సమయం లేకుండా హాస్పిటల్స్ ఈరోజు మునిగిపోయే పరిస్థితిలో ఉంది. సో మొట్టమొదటి ప్రశ్న అందరూ అడుగుతుంది, 2010లోనే ఆ ప్యాకేజీలు ఉంటే అంటే ఆ రోజుల్లో హాస్పిటల్ విపరీతంగా డబ్బులు వెనకేసుకున్నాయా? 2024లో మీరు అదే రేట్లతో ఇంకా పనిచేస్తున్నారు కాబట్టి 2014 నుంచి 2020 వరకు విపరీతంగా డబ్బులు వెనకేసుకున్నారు అనేది మొదటి ప్రశ్న. సో ఈ ప్యాకేజెస్ ఎందుకు వర్కౌట్ అయినాయి, ఈ రోజు ఎందుకు పరిస్థితి దిగజారిపోయింది ఆసుపత్రులు అంటే, ఆ రోజు 2010లో స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు కార్డులు మన రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందించేది 20% మంది ప్రజలు. అలాగే ఆసుపత్రుల్లో కూడా 20% బెడ్లు మాత్రమే కేటాయించేవాళ్ళు. అయితే నెమ్మదిగా ప్రభుత్వాలు ఈ కార్డులను 20% నుంచి ముఖ్యంగా ఈ రోజు 93.5% ఫ్యామిలీస్ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు పట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఒకప్పుడు 20% బెడ్లు ఈ హాస్పిటల్లో ఫిల్ అయితే 80% బెడ్లు ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లతో నిండిపోయి ఉంటుంది. సో 2010 నుంచి 2015-16 వరకు కూడా కొంతవరకు క్రాస్ సబ్సిడీ అంటే ఈ 80% బెడ్లలో క్యాష్ పేషెంట్లు ఉన్నప్పుడు వేల పేమెంట్స్ తో సరిపెట్టడం, ఈ తక్కువ మార్జిన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని హాస్పిటల్ ఆపరేషన్స్ సరిపోతాయి, పర్వాలేదు, ఖాళీగా ఉన్న 20% బెడ్లతో మనం కొంత సర్వీస్ ఇస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎప్పుడైతే ఈ పేమెంట్స్ డిలే చేయడం, నెంబర్ ఆఫ్ బెడ్స్ ఫిల్ అవడం జరిగిందో ఆసుపత్రులు ఖచ్చితంగా ప్రతి ప్రైవేట్ ఆర్గనైజేషన్ సర్వైవల్ మోడ్ చూస్తుంది. నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచడం మొదలుపెట్టి అంటే ఎక్కువ సంఖ్యలో చేస్తే అప్పుడే హాస్పిటల్కి మనుగడ సాధ్యమనే ఉద్దేశంతో బెడ్లు పెంచుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ పెంచడం జరిగి చాలా వరకు 20తో స్టార్ట్ అయిన బెడ్లు 50 పడకల హాస్పిటల్గా 100 పడకల హాస్పిటల్గా రూపాంతరం చెంది ఈ రోజు చాలా మ్యాన్ పవర్ కాస్ట్ ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ని నెత్తిన పెట్టుకుని కూర్చొని ఈ రోజు ఎప్పుడైతే గవర్నమెంట్ వారు సరైన సమయానికి ఈ బిల్స్ ఇవ్వట్లేదో ఈ డబ్బులు పే చేయలేకపోతున్నారు, శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇందులో మార్జిన్స్ చాలా తక్కువ. ఆ మార్జిన్స్ కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే ఈ రేట్లన్నీ పెరిగిపోయి హాస్పిటల్ ఈ రోజు మనుగడ సాగించలేని పరిస్థితిలోకి వచ్చింది. ఈ రైజింగ్ ఆపరేషనల్ కాస్ట్, డ్యూస్ ఉండిపోవడం, వెండర్ పేమెంట్స్ అంటే ఈ సెలైన్లు కానీ మందులు కానీ సప్లై చేసేవాళ్ళు ఎప్పుడైతే సమయానికి ఇవ్వట్లేదో ప్రతి నెల వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు 2%, 1% రేట్ పెంచేస్తూ ఉంటారు. వాళ్ళు వడ్డీతో కలుపుకొని రేట్ వేస్తారు న్యాచురల్ గా. సో ఈ రకంగా
ఒక సైకిల్ ఎలా తయారైందంటే ఈ ఆసుపత్రి ఇందులో నుంచి బయటకు రాలేదు, వస్తే పాత పేమెంట్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పులు జీతాలు పే చేయలేని పరిస్థితి, బయటకు రాకుండా అందులో ఉంటే అప్పులు తేవాల్సిన పరిస్థితులు ఈరోజు ఆసుపత్రులు ఉన్నాయి. చాలా సార్లు అందరూ అడిగేది, డాక్టర్ గారు మీరు అందరూ ఇలా చెప్తున్నారు, ఇంకా వందల అప్లికేషన్లు మా దగ్గర రెడీగా ఉన్నాయి, చాలా మంది మాకు విపరీతమైన ఒత్తిడి పెడుతున్నారు మమ్మల్ని ఎన్టీఆర్ వైద్య సేవలు అనుబంధం చేయమని, మరి ఎందుకు వస్తున్నారు మీకు ఇంత గిట్టుబాటు కాకపోతే? ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు పాపులేషన్ అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవ అందిస్తాం అనేది చాలా ప్రబలంగా సొసైటీలోకి తీసుకెళ్లారు. అది చెడు అని మేము చెప్పట్లేదు, మంచిది. కానీ దానికి తగ్గ ప్లానింగ్ లేకుండా తీసుకెళ్ళడం వల్ల ఈ రోజు ప్రజలందరూ కూడా ఉచిత వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏదైనా ఒక కొత్త హాస్పిటల్ వచ్చినప్పుడు వారికి స్టెప్ ఇన్ అయ్యే పేషెంటే లేడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంది, వాళ్ళకి ఉపయోగించుకునే హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడికే వెళుతున్నారు. కాబట్టి ఈ రోజు హాస్పిటల్స్ ఆర్ ఫోర్స్డ్. కొత్తగా వైద్య విద్య నేర్చుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థి కూడా తన సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి వాడు పని చేయాలంటే పేషెంట్ కావాలంటే ఎన్టీఆర్ వైద్య సేవలోకి వెళ్ళవలసిన పరిస్థితి కల్పించి వీళ్ళని ఒక పులి మీద స్వారీలాగా తయారైంది. పులి ఎక్కకపోతే జీవితం లేదు, పులి దిగితే పులి తినేస్తుంది, ఎప్పుడు పులి మీద జీవించలేని పరిస్థితి ఈ రోజు ఆసుపత్రికి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. సో ఇంతకీ మా గొడవ ఆసుపత్రులకు డబ్బులు ఉంటేనా, లేకపోతే ఆసుపత్రులు మనుగడ కోసమే వైద్యులంతా పోరాడుతున్నారు అంటే దురదృష్టకరం ఏంటంటే ముందు కుర్చీలో అక్కడ వైద్యుడు కూర్చుంటున్నాడు, ఏ మాత్రం దీంట్లో క్వాలిటీ తగ్గిన లేదా ఇంకో రకమైన ఎటువంటి మినహాయింపు కోరినా ముందు వైద్యుడు ముందు కూర్చోవడం వల్ల వైద్యుడే దొంగగా తేలుతున్నాడు. ఈ మట్టంతా కూడా వైద్యుడు తెల్లకోట్ల మీద పడి నల్లగా కనపడుతున్నాయి ఈ రోజు. కారణం ఏంటంటే ఇదే 2010 ప్యాకేజీలతో ఇంత పెరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్తో మీరు చూశారు. మ్యాన్ పవర్ కాస్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కానీ మందుల కాస్ట్ కానీ పెరిగి అని 80-90% మందికి రేపు పొద్దున్న యూనివర్సల్ స్కీమ్ లో అందరికీ ఉచితంగా అదే రేట్లో ఇవ్వాలన్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఈ క్వాలిటీ మనం మెయింటైన్ చేయగలమా? మన రాష్ట్రంలో క్వాలిటీ గల వైద్యం మనం అందరికి ఇవ్వగలమా? ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించవలసిన ప్రశ్న. క్వాలిటీ వైద్యం మన అందరికీ దక్కాలంటే ఖచ్చితంగా ఈ ప్యాకేజీని ఒక సైంటిఫిక్ బేసిస్ లో ఒక లెక్క ప్రకారం ఒక అధ్యయనం చేసి దానిలో మీకు సర్వీస్ ఇస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండాలి, అలాగే గవర్నమెంట్ వారు ఉండాలి, ఖచ్చితంగా న్యూట్రల్ థర్డ్ పార్టీస్ ఉండాలి. అందరూ కలిసి సరైన ప్యాకేజ్ సిస్టము, దానికి సరైన పద్ధతి లేకపోతే అంతిమంగా దీనివల్ల నష్టం కలిగేది పేషెంట్కి, క్వాలిటీ ఆఫ్ కేర్ తగ్గిపోతుంది అనే బాధతో ఈరోజు మేము ఇది ఖచ్చితంగా మీకు ఇంత విడమర్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. సో మాకు గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్యాకేజెస్ ని రేషనలైజ్ చేయండి. దేర్ షుడ్ బి ప్రాపర్ సిస్టమ్. ఈ రేటుకి ఎలాగ అరైవ్ అవుతున్నాం, అందులో మ్యాన్ పవర్ కాస్ట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఏంటి, ఖచ్చితంగా వైద్యులుగా నిజంగా కాస్ట్ 100 రూపాయలు వస్తుంటే మీ తరపున మీరు సర్వీస్ గా ఇవ్వాల్సింది ఎంత పర్సెంటేజ్, మిగతాది ఒక హాస్పిటల్ మనుగడ సాగించాలి, రేపు హాస్పిటల్ రన్ చేయాలంటే దానికి కావలసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ ఈ డబ్బులతో సరిపోతుంది. ఎందుకంటే రేపటి నుంచి 100% అందరికీ హెల్త్ కేర్ అంటున్నారు. ఇది పాసిబుల్ కాదా? ఒకవేళ కాని పక్షంలో ఏం జరగబోతుందంటే ఈ చిన్న హాస్పిటల్స్ అన్ని మూసుకుపోతాయి. మనం కూడా అమెరికాలో లాగా యూకేలో లాగా ఆసుపత్రికి వెళ్ళాలంటే 3 నెలలు వెయిటింగ్ టైం వచ్చే పరిస్థితి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ చిన్న హాస్పిటల్సే ఈ రోజు మనందరికీ శ్రీరామ రక్ష. మనం ఇలాగా కోదవేటు దూరంలో ఈ హాస్పిటల్ ఉందంటే కారణం ఈ చిన్న హాస్పిటల్స్ ఇవి మాత్రమే. అండ్ ఈ సస్టైనబిలిటీ చూడకపోతే, క్వాలిటీ ఆఫ్ కేర్ చూడకపోతే ఖచ్చితంగా అంతిమంగా నష్టపోయేది ఖచ్చితంగా ప్రజలు. మనం క్వాలిటీ కేర్ అందించలేకపోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్. సో గవర్నమెంట్ వారిని ఏం కోరుతున్నాం, ఈ బిల్స్ అన్ని రెగ్యులర్ గా సెటిల్ చేయండి, ట్రాన్స్పరెంట్ ప్యాకేజ్ సిస్టమ్ పెట్టండి. ఇది అందరికీ అర్థం కావాలి. పేషెంట్ అతను హక్కుగా అతని ఆరోగ్యాన్ని తీసుకుంటున్నప్పుడు ఆసుపత్రి నుంచి వాళ్ళకు కూడా ప్యాకేజ్ అర్థం కావాలి. ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్, గవర్నమెంట్ అఫీషియల్స్, హాస్పిటల్స్, ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టండి. ఒక సస్టైనబుల్ మోడల్ లాంగ్ టర్మ్ లో ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఆసుపత్రులు సమ్మె చేస్తామంటూ విధులకి భంగం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం, అసౌకర్యం అని ఒకరి మీద ఒకరు కత్తులు చూసుకోవడం,
ఈ పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఒక సస్టైనబుల్ మోడల్ కోసం వర్క్ చేయడానికి చూడమని ఏమేమి కోరుతున్నాం. నెక్స్ట్ ఎన్పిపిఏ. ఇందులో హాస్పిటల్ ఇన్ని సంవత్సరాలు అదే ప్యాకేజీలో చేయడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఎన్పిపిఏ అంటే ప్రైస్ సీలింగ్ చేశారు చాలా వరకు మనం వాడే స్టంట్లు కానీ ఇంప్లాంట్లు కానీ. అయితే వాటిని చేసింది 2016లో చేస్తే 2017 నుంచి వాటిని మనకు అమలు చేయడం జరిగింది. సో దానివల్ల కొంతవరకు మళ్ళీ ఆసుపత్రుల పైన ఖర్చు తగ్గింది, కొంత సస్టైనబిలిటీ వచ్చింది. కానీ 2018 నుంచి గవర్నమెంట్ వారు ఎన్పిపిఏ ప్రైసెస్ కూడా ప్రతి సంవత్సరం 10% పెంచుతున్నారు. ఈ ప్యాకేజెస్ మాత్రం ఏమాత్రం మార్పు లేకుండా అట్లాగే వచ్చారు. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం. ఈ 2000 కోట్ల బకాయిలు ఉండిపోయినాయి, వీటిని స్క్రూటినీ చేస్తున్నారు అని చెప్పారు. కాబట్టి చూడండి, ఒక హాస్పిటల్లో పేషెంట్ బిల్స్ సెంట్ టు మెడికల్ ఆడిట్ ఒక 66,000 ఉంటే పేమెంట్ పంపించినవి ఒక 2 ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్ 2024లో ఒక ఆసుపత్రి బిల్లులు సబ్మిట్ చేస్తే, ఒక 5 బిల్స్ సబ్మిట్ చేస్తే అందులో 3 బిల్స్ మాత్రం ఇంకా ఆడిట్ లోనే ఉన్నాయి, ఇంకా స్క్రూటినీలోనే ఉన్నాయి. 2 బిల్స్ మాత్రం సిఇఓ గారు పేమెంట్ లెవెల్కి వెళ్ళి, అంటే 2024 బిల్స్ ఇంకా ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఆసుపత్రులు ఎట్లా మనుగడ సాగిస్తాయి వీటిల్లో. నెక్స్ట్ ఇవి రకరకాల స్టేజెస్ అండి. ఇప్పుడు వేరే నెలకు పెట్టారు. అక్టోబర్ 2024లో 7 బిల్స్ పెడితే ఇంకా 4 బిల్స్ వెరిఫికేషన్ లెవెల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్. ఐ థింక్ ఈచ్ మంత్ అట్లా పెట్టుకుంటూ వస్తే మీకు 2024 నాటి బిల్స్ ఇంకా క్లెయిమ్ సెటిల్ కాకుండా ఉన్నాయి. నెక్స్ట్ ప్లీజ్. సో మే 24 నుంచి అలా అప్లోడ్లోనే ఉండిపోయింది ఈహెచ్ఎస్, ముఖ్యంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ బిల్స్. సో ఇన్ని బిల్స్ ఏదర్ సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు లేవనో లేకపోతే వేరే కారణాల వల్ల అట్లా పెట్టేసి ఈ స్క్రూటినీలో ఉన్నాయని చెప్తూ, మా ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే అటు మంత్రి గారి పేషీ కానీ అటు ముఖ్యమంత్రి గారి పేషీ కానీ ఇది వీళ్ళు గొడవ చేస్తున్నారు, వీళ్ళు అప్పులు ఎన్ని ఉన్నాయంటే 670 కోట్లు ఉన్నాయి సార్, ఆల్రెడీ సిఎంఎఫ్ లో ఉన్నాయంటున్నారు. 670 కోట్లు కాదండి, మాకున్న బాకీలు 2,700 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది ప్రతిసారి కూడా అంచనాలు ముఖ్యమైన వారికి సరిగ్గా చేరట్లేదనేది, లేదా అది ఏ విధంగా జరుగుతుందో ఖచ్చితంగా ఇది వివరణ ఇవ్వాలి. మేము బిలీవ్ చేస్తుంది అయితే హైయెస్ట్ అథారిటీకి ప్రాపర్ గా మెసేజ్ చేరట్లేదు, మాకు 670 కోట్లు ఉన్నాయనే మెసేజెస్ వస్తున్నాయి. స్క్రూటినీలో ఉన్నాయంటున్నారు. స్క్రూటినీలో 45 రోజులు ఉండవలసి 400 రోజులు ఉండిపోతే దాని స్క్రూటినీ ఎట్లా అంటామండి మనం. నెక్స్ట్ ప్లీజ్. సో ఫైనల్లీ మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేము వీఆర్ as doctors we are committed to serve the patients with a proper quality. So with rationalization of packages and timely payments, we are ready to serve you with your universal health scheme that you wanted to design. But we can ensure sustainable future for healthcare only if there is a rationalized and a scientific approach to these payments and making of packages. ఇప్పుడు ఇది 30% మంది ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఒక క్రాస్ సబ్సిడీ మోడల్లో ఖాళీగా ఉన్న బెడ్స్ని హాస్పిటల్ని పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యంకి ఉపయోగించుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచనతో మొదలుపెట్టిన, ఒక 200 ప్యాకేజెస్తో మొదలుపెట్టిన స్కీమ్ని ఈరోజు దఫాలుగా 3,200 ప్యాకేజెస్ తీసుకొచ్చి బెనిఫిషియరీస్ని 93.5% ఆఫ్ ద పాపులేషన్ని యాడ్ చేసేయడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే 30-70 ఉండేందో అది 90-10 అయిపోవటం వల్ల వాళ్ళు ఏదైతే కాస్టింగ్ మెకానిజం చేసుకున్నారో, అంటే ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే తీసుకోవటం వల్ల ఆ రేట్లు ఆ రోజు అంత వచ్చినాయి. అంటే వేరియబుల్ కాస్ట్ మాత్రమే తీసుకున్నారు, ఫిక్స్డ్ కాస్ట్ తీసుకోలేదు. అదే వేరియబుల్ కాస్ట్లో ఇప్పుడు 17-18 సంవత్సరాల తర్వాత ఓన్లీ 10% ఎన్హాన్స్మెంట్తో మాత్రమే ఓవర్ దీస్ 18 years 10% మాత్రమే రేట్లు పెంచి, ప్యాకేజెస్ పెంచి, బెనిఫిషరీస్ని పెంచేయడం వల్ల ఏమైందంటే ఆ బ్యాలెన్స్ టిల్ట్ అయిపోయి ఈరోజు హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కానీ క్యాష్ పేషెంట్స్ కానీ ఎవరూ లేకపోవటం వల్ల, ఆ ట్రీట్మెంట్ చేయడానికి క్యాష్ ఫ్లోస్ లేకపోవటం వల్ల, సమయానికి బిల్స్ పే చేయకపోవటం వల్ల ఒక సివియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లోకి హాస్పిటల్స్ ఈరోజు వచ్చేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏం జరిగిందంటే పాత బకాయిలు 2,700 ఉంటుండగా మళ్ళీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ఆ 30 లక్షల మంది 40 లక్షల ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయంటే 1 కోటి పాపులేషన్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి కూడా అదే రేటున
మళ్ళీ 2.5 lakh రూపీస్ వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ బేసిక్ ట్రీట్మెంట్ అంతా కవర్ అయిపోతుందని చెప్పడం వల్ల ఏమైందంటే 100% యూనివర్సల్ హెల్త్ కవరేజ్కి వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్స్ అదే రేట్తో సస్టైన్ చేయడం కుదరదు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు హాస్పిటల్ ఇలాంటి ఇబ్బందులు ఉన్నారంటే ఫర్దర్గా వచ్చే హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి, కొత్త జనరేషన్ డాక్టర్స్ ఎలా సర్వైవ్ అవుతారు, ఆంధ్రప్రదేశ్లో ఆ హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి, ఏం పెద్ద హాస్పిటల్స్ కొత్తగా ఈ గత 10 సంవత్సరాల్లో వచ్చినాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతుంది ఇది రేషనలైజ్డ్గా చేస్తే. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి ప్రయత్నము, అటువంటి స్టడీ, అటువంటి కాస్టింగ్ మెకానిజం చేసి ఇది ప్రజలకి కూడా చాలా మంచి. ఎందుకంటే గత 18 సంవత్సరాల్లో ట్రీట్మెంట్ మొడాలిటీస్ కూడా చాలా మారిపోయింది, సైన్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం మాత్రం పాత ప్యాకేజెస్ మీదే మనం ఇన్వెస్టిగేషన్ మొడాలిటీస్ అన్నీ కవర్ అవ్వవు. ఆ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆ పేషెంట్కి మనం చేస్తున్న ట్రీట్మెంట్ కరెక్టా కాదా అనేది కూడా డాక్టర్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల, ఇలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల పేషెంట్స్కి తాలూకా హెల్త్ కూడా పాడైపోయే అవకాశం ఉంది. మెడికల్ ప్యాకేజెస్ అని ఉంటాయి, మెడికల్ ప్యాకేజెస్ని ఎక్కడ కూడా మెడికల్ ట్రీట్మెంట్ని ప్యాకేజ్ లాగా చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ రోజుల్లో అది పెట్టడం జరిగింది ఆలోచన లేకుండా, కానీ ఈరోజు కూడా అది మనం కంటిన్యూ చేయడం వల్ల ఒక ఛాతీ నొప్పితో ఒక పేషెంట్ ఐసీయూకి వస్తే ఆ పేషెంట్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఎందుకంటే అవి ఏవి కవర్ చేయవు, గవర్నమెంట్ ఏది పే చేయదు. పెద్ద పెద్ద టెస్టులు అవసరమైతే ఆ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ చెప్పినా కూడా టెస్టులన్నీ ఫ్రీగా చేయాలంటే హాస్పిటల్ చేయించలేవు. అలాంటి పేషెంట్స్ అందరినీ ఒక హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్కి పంపించడం, ఆ హాస్పిటల్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్, ఈ దారిలో కూడా పేషెంట్స్ ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. అలాగనే ఎన్ఏబిహెచ్ అని ఉన్నది, క్వాలిటీ అక్రిడిటేషన్ ఎవరికైనా ఉంటే నేషనల్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా 15% సిజిహెచ్ఎస్లో కానీ ఆయుష్మాన్ భారత్లో కానీ 15% ఇన్సెంటివ్ ఇవ్వాలి. మన స్టేట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ స్కీమ్లో, ఎన్టీఆర్ వైద్య స్కీమ్లో ఈరోజు 2% మాత్రమే ఇస్తున్నాం. సో అదే ఈహెచ్ఎస్లో అయితే 11% ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఏదైతే ఖర్చు అవుతుందో అది కూడా గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయకుండా ప్రజలందరికీ క్వాలిటీ ట్రీట్మెంట్ మనం పాత రేట్స్తో, పాత విధానాలతో ఈరోజు ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పరిస్థితి వచ్చేటప్పటికి ఈరోజు ఒక పరిస్థితి అంతా స్తంభించిపోయింది పరిస్థితి. ఈరోజు డబ్బుల కోసం ఇంతకుముందు డబ్బుల కోసం మాత్రమే స్ట్రైక్ చేసేవాళ్ళం. ఈరోజు ఏంటంటే మనుగడకే ప్రశ్నార్థం అయిపోయి ఇన్సూరెన్స్ స్కీమ్లో ఏ విధంగా రేట్స్ డిసైడ్ చేస్తారు, అదే జనరల్ వార్డ్ రేట్సే ఏపీఎల్ పాపులేషన్కి కూడా ఇచ్చి ఇన్సూరెన్స్కి ఇచ్చేస్తే మేము ప్రాబ్లమ్ వస్తే ఎవరిని అడుగుతాం? తర్వాత పాత బకాయిలు ఏమవుతాయి, కొత్త ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం డబ్బులు ఇచ్చేస్తే పాత బకాయిలు ఎప్పుడు పే చేస్తారు, ఎప్పుడు పే చేస్తారు? 2000 కోట్లు అంటే హాస్పిటల్సే ఫండ్ చేస్తున్నాయి, డబ్బులైనా హాస్పిటల్ ఖర్చు పెట్టినాయి. ఈ హాస్పిటల్స్కి ఎక్కడొస్తాయి? ఆదాయంతో వచ్చినాయి కదా, అందరూ అప్పులు తెచ్చి ప్రాపర్టీలు అమ్మి రన్ చేస్తున్న హాస్పిటల్స్ ఇవి. ఆ డబ్బులన్నీ ఇవ్వకపోతే హాస్పిటల్స్ విల్ గెట్ ఇన్ టు ఎ సీరియస్ ప్రాబ్లమ్. బ్యాంక్స్ ఆల్సో నాట్ గివింగ్ వర్కింగ్ క్యాపిటల్ బికాజ్ ఆ డ్యూస్ రాకుండా. అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్కి, మీ ఆలోచన మంచిదే, యాస్పిరేషన్ మంచిదే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఒక క్షణం ఆగి పాత బకాయిలు చెల్లించి కొత్త విధానంలో వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ హాస్పిటల్స్కి, పేషెంట్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఒకసారి ఆలోచించి ఆ విధానాన్ని పూర్తిగా నిర్ధారణ చేసినాక మాతో మాట్లాడినాక ఎస్ దిస్ ఈజ్ సేఫ్ ఫర్ ద పేషెంట్స్, దిస్ ఈజ్ సేఫ్ ఫర్ ద హాస్పిటల్ అండ్ గుడ్ ఫర్ ది గవర్నమెంట్. సో మన మోడల్ స్టేట్గా మనల్ని హెల్త్ కేర్లో మనం చేయాలనుకుంటే ఇవన్నీ చేస్తే కానీ ముందుకు వెళ్ళలేము. కానీ దీంట్లో మేము ఇబ్బంది పడిపోయే పరిస్థితి వస్తుంది, పేషెంట్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తారు. అసలు క్యాష్ అనేదే చేతిలో డబ్బులే లేకుండా హాస్పిటల్స్ ఎలా రన్ గవర్నమెంట్కి పే చేయాల్సిన డబ్బులు కూడా హాస్పిటల్స్ చేతిలో లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, లేదా ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తారు, లేదా మున్సిపల్ కార్పొరేషన్ బిల్స్ కట్టాలి. సో ఇవన్నీ ఏంటంటే చెప్తే ఇట్స్ ఎ బిగ్ పాండర్ ఆఫ్ బాక్స్ వేర్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి కానీ ఒకటి మంచి కూడా హాస్పిటల్సే కనిపించట్లేదు. అందుకనే మన స్టేట్లో గత 10 సంవత్సరాల్లో ఏ పెద్ద హాస్పిటల్ కూడా ఈరోజు ఇక్కడ ఏ పెద్ద వచ్చి ఒక 500 బెడ్ల హాస్పిటల్ ఏది వచ్చింది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్లో ఎక్కువ పాపులేషన్ ఉండటం వల్ల ఏ హాస్పిటల్కైనా రన్ చేయడం కష్టం. అలాగనే ఆంధ్రాలో ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఒక అంటే మర్జర్స్ అండ్ ఎక్విజిషన్ లాగా వేరే పెద్ద చైన్ ఆఫ్ హాస్పిటల్స్ ఎక్వైర్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ ఇండివిజువల్ డాక్టర్స్ రన్ చేయలేకపోతున్నారు. కాబట్టి కార్పొరేట్స్ వచ్చి చిన్న హాస్పిటల్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. చాలా కామన్గా జరుగుతూ ఉంది. సో చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక క్షణం ఆగి గవర్నమెంట్ ఒకసారి స్టడీ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికీ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తే మంచిదని ఒక స్టడీ చేసి పాత బకాయిలు తీర్చి హాస్పిటల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి ఇంత నిబద్ధతతో ఇంతకాలం డ్యూస్ ఉన్నా కూడా ఖర్చు పెట్టి కష్టపడి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళ విన్నపాన్ని, రిక్వెస్ట్ని, డిమాండ్ని ఖచ్చితంగా
సరైన మెకానిజం ద్వారా సాల్వ్ చేసి ముందుకెళ్తే మన రాష్ట్రానికే మంచి పేరు వస్తుంది, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి హెల్త్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అంతకు సరిపడా బడ్జెట్ మన దగ్గర ఉందా, మన ఫైనాన్షియల్ కెపాసిటీ అంత ఉందా, అంత మాత్రం బడ్జెట్ చేసుకోకుండా మనం అలాంటి యాస్పిరేషనల్ మెథడ్లోకి వెళ్తే అంత ఇరుక్కుపోతాం తప్ప ఎవరికి మంచి జరిగే అవకాశం ఉండదని, ఆ బడ్జెటరీ అలొకేషన్ కూడా చేయాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తా. ఏది ఏమైనా కానీ పాత బకాయిలు పూర్తిగా రిలీజ్ చేయకుండా, చెల్లించకుండా కొత్త స్కీమ్లోకి వెళ్ళి ఒక లీగల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మేము రేపు ఇన్సూరెన్స్తో గొడవాడాల్సి వస్తుంది. అప్పుడు గవర్నమెంట్తో ఎలా అడగడానికే ఉండదు, ఇన్సూరెన్స్ కంపెనీ కూడా వస్తుంది కాబట్టి. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి హాస్పిటల్స్ ఎప్పుడైతే ఇబ్బందిలో పడతాయో పేషెంట్స్ ఖచ్చితంగా ఇబ్బందిలో పడతారు. అందుకే కార్నర్స్ కట్ చేయడానికి ఉండదు మెడికల్ ట్రీట్మెంట్లో. కాబట్టి ఇది పేషెంట్స్కి మంచిది కాదు, హాస్పిటల్స్కి మంచిది కాదు. ఏదైనా ఒక రకమైన తీవ్రమైన పరిణామం వస్తే గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇదే మంచి టైం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్, ఒక 15 days ఎక్సర్సైజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, వెరీ విజనరీ, వెరీ సైంటిఫిక్గా వెళ్తారు, ఆబ్జెక్టివ్గా వెళ్తారు, స్టాటిస్టిక్స్ మీద డేటా మీదనే ఆయన మాట్లాడతారు. కాబట్టి దిస్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఫర్ అస్ ఆల్సో. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మిడ్ లేయర్లో ఉన్న అఫీషియల్స్ కానీ, ట్రస్ట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, హెల్త్ మినిస్టర్ గారికి కానీ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయిన విధానంలో ఇవ్వట్లేదు అనేది మా అభిప్రాయం. ప్రస్తుతం ఈ సర్వీసెస్ ఆపుతాము, డబ్బులు ఇస్తే కానీ చెయ్యము, సైన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా కాదు, గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టాలని కాదు, అందరూ బాగుండాలి, అంత ప్రాబ్లం అంతా హెల్త్ కేర్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలని అందరూ వస్తున్న నెక్స్ట్ జనరేషన్ డాక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అందరూ హ్యాపీగా పేషెంట్స్ని పద్ధతిగా పక్కాగా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా చేయగలుగుతుంది అనేది మా నమ్మకం. కాకపోతే వాళ్ళు అక్కడ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని ఇంకే దారి లేక ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఇది పూర్తిగా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా కాదు. ఇది యాక్చువల్గా దీనివల్ల ఒక విధానం అంటూ వస్తే గవర్నమెంట్కి ప్రజలకే మంచి జరుగుతుందని నేను భావిస్తాను. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి జనరల్ బాడీ మీటింగ్లో పాల్గొన్న తర్వాత పూర్తిగా సారాంశం ఏంటి అంటే, మాకు 670 కోట్ల రూపాయలు ఏదైతే CMFSలో ఉందన్నారో ఆ 670 కోట్ల రూపాయల నిధులు పూర్తిగా పే చేసేదాకా ఎటువంటి చర్చలకి ఆస్కారం లేదు. దీనికి కారణం ఏంటంటే, ఇంతకుముందు మీరు చాలాసార్లు చూశారు, పలు దఫాలుగా మేము ఇటువంటి నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని పిలవటం, మాకు ఒక ప్రామిస్ చేయటం, మేము సరే అని బయటకు వచ్చి మా ప్రతినిధులందరికీ ఇలా జరుగుతుందని చెప్పటం. సో ఇంతకు ముందు జరిగిన ప్రామిస్లు ఏవి కూడా కరెక్ట్గా నెరవేరలేదు. మీరు ప్రతిసారి వెళ్తున్నారు, వస్తున్నారు, ఒక కాగితం పట్టుకొస్తున్నారు తప్పించి అది కార్యాచరణలోకి రావట్లేదు. కాబట్టి ఈసారి మినిస్టర్ గారే మీకు ప్రకటించారు కదా 670 కోట్లు మీకు CFMFలో ఉందని, CMFSలో అది రిలీజ్ అయ్యేదాకా ఎటువంటి చర్చలకు మీరు వెళ్ళటానికి వీలు లేదని మమ్మల్ని ఖచ్చితంగా మాకు నిబంధన విధించారు. ఇది మొదటిది. ఈ 670 కోట్లు పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మేము ఎటువంటి చర్చలకైనా, ప్యాకేజ్ రివిజన్ కోసమైనా మిగిలిపోయిన 2000 కోట్లు ఎప్పుడు, ఏ సమయానికి, ఏ విధంగా పే చేస్తారు. ఎందుకంటే ఈ 2000 కోట్లకి మీరు ఒక టైం లైన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దీనికి నెలకి 380 కోట్లు ప్రతి నెల యాడ్ అవుతూ ఉన్నాయి. వీటితో కలుపుకొని మాకు ప్రాపర్ కార్యాచరణ ఇచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఈ మిగతా వర్క్ స్టార్ట్ చేస్తామని. సో ఇది జరిగేదాకా అంటే 10వ తారీఖు వచ్చే నెల నుంచి పూర్తిగా అన్ని సేవలు, NTR వైద్య సేవలు నిలిపివేస్తామని చెప్పడానికి చింతిస్తున్నాం. ఏనాడైతే మేము OP సేవలు ఒకటే ఆపి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారి దృష్టికి మా సమస్యలు తేవాలనుకున్నామో ఆ రోజు నాటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లము లేదు NTR వైద్య సేవలో అనే ప్రచారం జరగటం మాకు చాలా బాధ కలిగించింది. మేము ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఫ్రీ ఓపీలు ఆపేని తప్పించి మేము ఒక్క బకాయిలు రాలేదనే ఉద్దేశంతో పూర్తి సేవలు ఆపటం భావ్యం కాదు అని మేము నిర్ణయం తీసుకుంటే దానిని మరో రకంగా చిత్రీకరించడం మాకు చాలా బాధ కలిగించింది. దానివలన ఈరోజు 10వ తేదీ నుంచి, అక్టోబర్ 10వ తేదీ నుంచి మా సమస్యలు తీరకపోతే పూర్తిగా NTR వైద్య సేవలు, అన్ని రకాల వైద్య సేవలు అందించడం మా వల్ల కాదు. మాకు కొనటానికి ఎక్విప్మెంట్ కాదు, మందులు కాదు, దేనికి కూడా ఎక్కడ బకాయిలు పుట్టట్లేదు. కాబట్టి 10వ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి సేవలు అందించలేవని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా రెండవది. సో మొదటిది 670 కోట్లు, తరువాత ఈ 2000 కోట్లు మాకు కార్యాచరణ ఇవ్వాలి.
ఆ తర్వాత యూనివర్సల్ హెల్త్ స్కీమ్, మేము మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము మీతో పాటే క్వాలిటీ వైద్యం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనుకుంటున్నాం. కాకపోతే దానికి సహేతుకరమైన స్టడీ జరగాలి, సైంటిఫిక్గా ప్యాకేజీలు అరైవ్ అవ్వాలి. ఆ అరైవ్ అయ్యే క్రమంలో మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ కమిటీల్లో ఇన్సూరెన్స్ వారితో పాటు మమ్మల్ని, కొన్ని న్యూట్రల్ బాడీస్ని అందరినీ కలుపుకుని వెళ్ళమని కోరుతున్నాం. సో చర్చల్లో భాగంగా మమ్మల్ని పిలిచినప్పుడు ఇది మా ముఖ్యమైన డిమాండు. నెక్స్ట్ ఈ ప్యాకేజెస్ రివైజ్ చేస్తే కానీ, ఒక ప్రాపర్ సిస్టమ్ తీసుకొస్తే కానీ, ఒక సస్టైనబుల్ మోడల్, అంటే మనకు హెల్త్ కేర్ ఫ్రీగా ఇవ్వాలనుకున్నప్పుడు హెల్త్ కేర్కి సంబంధించిన బిల్స్ అన్నీ స్టాచ్యుటరీ పేమెంట్స్, అంటే నెలవారీ జీతాలు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో వాటిల్లాగా పే చేసేలాగా ఒక సిస్టమ్ని తీసుకురమ్మని కోరుతున్నాం. ఇక ఇన్సూరెన్స్ వారికి అప్పచెప్పి ఇన్సూరెన్స్ 10 రోజుల్లో బిల్స్ మీకు క్లియర్ చేస్తారు అంటున్నారు, సంతోషం. ఆ ప్యాకేజీలు సరిగా వచ్చి మేము ఎంఓయూలు సైన్ చేసినప్పుడు అది చాలా సంతోషక పరిమాణమే. కానీ ఇన్సూరెన్స్ వారికి మీరు మందస్తుగా పే చేసే ముందు మా పాత బకాయిలన్నీ ఖచ్చితంగా చెల్లించాలని కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ పాత బకాయిలు చెల్లించకుండా మనం వేరే వారికి డబ్బు పే చేసి ఈ స్కీమ్ను ముందుకు తీసుకెళ్తామంటారో ఆ రోజు ఈ బకాయిలన్నీ కూడా మరుగున పడిపోతాయనే భయం ఆసుపత్రుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళే లోపు ఈ బకాయిలు పూర్తిగా క్లియర్ చేయమని గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. ఇవే మా ముఖ్యమైన డిమాండ్స్. ఈరోజు ఈ ఆసుపత్రులన్నీ తీసుకున్న నిర్ణయం ఇది ప్రకటించడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. దాన్ని రిజిస్టర్ చేయటం మానేసి ఎవరైనా ఉంటే అడ్మిట్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం మాట వాస్తవం. గవర్నమెంట్కి దృష్టికి తీసుకురావాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చేసిన దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పడమే మాకు చాలా బాధ కలిగించింది. అది వారి దృష్టికి వెళ్ళిన తర్వాత వారు ప్రకటించడం జరిగింది. మేము చెప్తున్న లెక్కలు కానీ, హెల్త్ మినిస్టర్ గారు చెప్పిన లెక్కలు కానీ రెండు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఈ నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. ఇప్పటివరకు ఎవరో చర్చలకు పిలవలేదు. పిలిచినా కూడా ఈ 670 కోట్ల రూపాయలు పూర్తిగా ఇస్తే కానీ మమ్మల్ని వెళ్ళొద్దని ఈరోజు సభ్యులందరూ విపరీతమైన ఒత్తిడి తేవడం జరిగింది. ఈ 670 కోట్ల పేమెంట్స్ జరిగితేనే ఎటువంటి చర్చల కన్నా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, మన దగ్గర ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో కూడా పూర్తి ఇన్సూరెన్స్ గవర్నమెంట్లు కవర్ చేయలేనప్పుడు ఈరోజు మనం ఇన్సూరెన్స్ విధానానికి వెళ్తున్నాం. ఇన్సూరెన్స్ విధానంలో క్వాలిటీ మెరుగుపడాలంటే ఖచ్చితంగా ఆ బడ్జెట్కి, ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టు ఆ బడ్జెట్కి మనం ఎంత సంసిద్ధంగా ఉన్నాం, దాన్ని ఏ విధంగా ఆ బడ్జెట్ని సమకూర్చదలుచుకున్నాం అన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. బాగోదని మేము చెప్పట్లా, కానీ దానికి తగ్గ ప్లానింగు, దానికి తగ్గ సస్టైనబిలిటీ, ఎన్నాళ్ళు మనం అంత ప్యాకేజెస్ కట్టగలం, అందరికీ మనం ప్యాకేజీలు కట్టాలా, కొంతవరకు కొన్ని వర్గాలకి ఎవరు ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టిస్తారా, ఇవన్నీ ఇంకా మనకి అర్థం కాని విషయాలు. సో పూర్తిగా ఇన్సూరెన్స్కి వెళ్ళినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. 2000 చిలుకు కోట్లు ఏవైతే గవర్నమెంట్ వారు సంవత్సరం తరబడి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారంటే, ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంత ఖర్చు చేశారు, గవర్నమెంట్ మా డాక్టర్ల యొక్క సేవ ఎంత చేశారు అని లెక్క బేరీజు వేస్తే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి మా వాళ్ళ సేవలు ఎంత అంటే 10 నుంచి 12 కోట్లు. అంటే ప్రజలు బాగుపడ్డారు, సంతోషకరంగా సంతృప్తికరంగా వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి సంతృప్తి అనేది దానివల్ల బాగుపడింది. ఇక్కడ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, అక్కడ పేషెంట్ కూడా సంతృప్తికరంగా ఉన్నాడు. కానీ డాక్టర్లు మేము ఇంత బాధపడుతున్నామని తెలియజేయడానికి చాలా బాగా. డాక్టర్లకు అనే వాళ్ళకి మాకు ఫండమెంటల్ రైట్స్ మాకు ఉన్నాయండి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాకు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ 19G1లో ఏమంటుందంటే, మీకు మీ ప్రాక్టీస్ చేసుకోవచ్చును, మీ ప్రాక్టీస్ మీ ఫ్రీడమ్ ఫర్ కండక్టింగ్ ఆర్ గోయింగ్ ఫర్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంది, మీరు చేసుకోవచ్చు. రెగ్యులేటరీ మెకానిజం ఉందని ఆ ఫండమెంటల్ రైట్లో 1961లో చెప్పాడు, ఆర్టికల్ 1961లో చెప్పాడు. ఇవన్నీ ఈ ఫండమెంటల్ రైట్స్ ఈ విధంగా ఉన్నాక కూడా ఈ గవర్నమెంట్ యొక్క విధానం ఎలా ఉందంటే, మహారాష్ట్ర గవర్నమెంట్లో జరిగింది ఏమిటంటే, గవర్నమెంట్ హ్యాస్ గాట్ పవర్స్ టు క్యాప్ ది చార్జెస్ ఫర్ ద ప్రొసీజర్స్ కండక్టెడ్ బై ద డాక్టర్స్ అని. దాని మీద కోర్టుకి వెళ్ళాము.
నాగ్పూర్లో బాంబే హైకోర్టు బెంచ్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు క్లియర్గా బెంచ్ ఏమిచ్చిందంటే డాక్టర్స్కు ఆ రైటు ఉంది, హాస్పిటల్స్కి ఆ రైటు ఉంది కనుక వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చని మా వైపు మాకు మా జడ్జిమెంట్ అనేది మాకు ఫేవర్గా చేశారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది, ఫెల్ట్ హ్యూమిలియేటెడ్. వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది ఏమిటండి క్యాపింగ్ అనేది యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 92 ప్రకారంగా ఉంది కదా, మరి ఏంటి ఇదంటే సుప్రీంకోర్టు ఏమందంటే వాళ్ళ యొక్క అపీల్ను తోసేసి అడ్మిషన్ లెవెల్లో వెనక్కి పంపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేర్ ఇస్ ఫండమెంటల్ రైట్ వర్సెస్ ద క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అంటే మా ఫండమెంటల్ రైట్స్ కూడా చూడకుండా యూనియన్ గవర్నమెంట్లో 2010లో గులాం నబీ ఆజాద్ గారు మరి ఏం చేశారు, 92 అనేది ఇంపోజ్ చేశారు. ఆ రూల్ 92 ఏమంటుందంటే గవర్నమెంట్ హెస్ గాట్ పవర్స్ టు ఇంపోజ్ ది వాట్ యు కాల్డ్ క్యాపింగ్ ఆన్ ది చార్జెస్ ఆన్ ద ప్రొసీజర్స్ చార్జెస్ కండక్టెడ్ విత్ ద గవర్నమెంట్ ఉంది. సో ఇటువంటిది ఇప్పుడు అక్కడ ఆ కోర్టులో కూడా మాకే ఫేవరబుల్గా వస్తుంది మాకు. కానీ ఇక్కడ మా వాళ్ళు ఎంత లిబరల్గా ఉన్నారంటే మా డాక్టర్లు అందరూ ఎంత విశాల హృదయులు అంటే కళ్ళు మూసుకొని మీ ప్యాకేజెస్ ప్రకారంగానే మేము చేస్తాము, ప్రజలకు మేము సేవ చేయడానికి మీకంటే కూడా మేమే సిద్ధంగా ఉన్నామని ఆ ప్యాకేజెస్లో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద సంతకాలు చేసి అగ్రిమెంట్ సంతకాలు చేసి ప్రజలకు సేవ చేస్తుంది ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి. మేము డాక్టర్లం చేస్తున్నామా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది, అది కాస్త మీరు తెలుసుకొని మమ్మల్ని మాత్రం ఒక విధమైనటువంటి ఇదివరకు వైద్యం నారాయణ హరిపోయి ఇప్పుడు ప్రతి హాస్పిటల్ మీద దాడులు, ప్రతి డాక్టరు సంపాదించుకుంటున్నాడు అన్నట్టు అపోహలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మేము పడుతున్న బాధలు ఇవాళ ఎట్లా ఉంది, ఏ స్టేజ్కి వచ్చామంటే కొన్ని హాస్పిటల్స్ అయితే హ్యాండ్ టు మౌత్ కనుక ఈ విధానం ఏదైతే ఉందో రేపు రాబోయేటువంటి విధానం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏదైతే వస్తుందో అప్పుడు కూడా మమ్మల్ని భాగస్వాములు చేసి ఏ విధంగా అయితే ఈ హెల్త్ స్కీమ్స్ను సక్సెస్ చేస్తారు అనే దాంట్లో మమ్మల్ని భాగస్వాములు చేస్తే మేము కరెక్ట్ మా యొక్క అభిప్రాయం మేము తెలియజేస్తాము. అదే కాకుండా ఇప్పుడు ఈ బకాయిలను ఏ స్టేజ్కి తీసుకెళ్లారు మమ్మల్ని, మీరు చేస్తారా? మేము బకాయిలను మాత్రం ఇంకా రిలీజ్ చేయాలంటే వాళ్ళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ ఉంది. మరి మమ్మల్ని చూడాలి కదా, మేము ప్రజలను చూసాము కదా, మీకు మంచి పేరు తెచ్చిపెట్టాము కదా, మమ్మల్ని ఎవరు చూస్తారు? మరి వైద్యులను చూసేటువంటి మీకు బాధ్యత లేదా? కనుక గవర్నమెంట్ వాళ్ళు దీని మీద ఆలోచించి వాళ్ళు ఏ విధంగా పే చేస్తారు, ఆ 2000 చిలుకు కోట్లు కానీ ఈ 600 చిలుకు కోట్లు కానీ ఏ విధంగా మా వాళ్ళందరికీ వాళ్ళు ఇవ్వజేస్తారనేది తెలియజేసి మమ్మల్ని చర్చలకు పిలిచి మమ్మల్ని భాగస్వాముల్ని ఆ చర్చల్లోకి పిలిచి మమ్మల్ని భాగస్వాములను చేస్తారని ఆశిస్తూ మీరందరూ మీ ద్వారా గవర్నమెంట్కు వినతి చేసుకుంటున్నాం.